మన పిల్లల్ని కూడా ఒక ఎక్కడికైతే ఉంటుందో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండేటట్టు చూసుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన కుమార్తెలను కూడా మనం కూడా ఒక మూల కంబంలో అంటే ఏది ప్రత్యేకమైనది, ఒక ఏదో వింత కాదండి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా. అరే పలానా వాళ్ళ కూతురు బాగా చదువుకుంటుంది, పలానా వాళ్ళ కూతురు మంచి ప్రార్థన పరురాలు, పలానా వాళ్ళ కూతురు ఆ స్కూల్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. మూల కంబములు అంటే అదే. మూల కంబములు అంటే మనం ఏదో శరీరం అంతా బంగారు వేసుకొని ఏదో చేయడం కాదు. ఒక బిడ్డకు మనకు ఇప్పుడు పాపకి ఒక జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం. మీరు ఎప్పుడైతే బిడ్డ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినప్పుడు ఆ బిడ్డ భవిష్యత్తు రేపు ఆ యొక్క పెరిగే కొద్దీ జీవితంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే నా తల్లిదండ్రులు నన్ను ఇలాగ పెంచారు కదా. వాక్యంలో ఉంటుంది, బాలును నడవవలసిన త్రోవను వాళ్ళకి నేర్పు. ఇప్పుడే చెప్పాలి మన పిల్లలకి, అమ్మా ఉదయాన్నే లేచినావా ప్రార్థన చేసుకో, మోకాల మీద ప్రార్థన చేసుకో, నీకు స్కూల్ ఎన్ని గంటలకమ్మా. ఇదే అంటే మీరు ఏదో పాపకి ఆస్తులు రాసేయడం కాదండి భవిష్యత్తు చేయడం అంటే. పిల్లలు ఒక పద్ధతిలో పెంచడం. ఒకరోజు ఇప్పుడు పిల్లలు 9 గంటలకు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, పాప టిఫిన్ చేస్తుంది, అమ్మ నువ్వు ఈ టైంకల్లా రెడీ కావాలా, నీకు ఆటో వస్తుంది లేదంటే బస్సు వస్తుంది, నువ్వు ఈ టైంకల్లా స్కూల్లో అటెండ్ కావాలా, అమ్మ ఎగ్జామ్స్ వస్తున్నా చదువుకోవాలా, అమ్మ చర్చి నువ్వు ప్రతిదినం ప్రార్థన చేసుకోవాలా. ఇదే మనం ఏదో ఆస్తి చెప్పినా పర్లేదు కానీ ఒక పద్ధతి పెంచితే చాలు. నేను అదే చెప్తున్నా, మూల కంబములు అంటే ఏదో ప్రత్యేకమైనది కాదు, మంచి భవిష్యత్తులో చేయడం. హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుకుందాము, చిన్న మాట నేను ముగిస్తా. పిల్లలారా, ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 6:1 పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. ఇది పిల్లలకు చెప్తున్నమాట. ఇప్పుడు ఈ పాప తల్లిదండ్రులకు లోబడాలంటే ఆ జీవితాన్ని ఇవ్వవలసింది ఎవరు? తల్లిదండ్రులే. బయట వాళ్ళు ఇయ్యారండి. బయట వాళ్ళు ఎగతాళి చేయడానికి, కించపరచడానికి, అవమానపరచడానికే. కానీ ఈ తల్లిదండ్రుల బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. బిడ్డ భవిష్యత్తు బాగాలంటే ప్రత్యేకమైన తల్లిదండ్రులే. రేపు పొద్దున మీ పిల్లలు మా మమ్మీ మా డాడీ, మా అమ్మ మా నాన్న, నేను పలానా ఈరోజు నా బర్త్డే కదా, మా తల్లిదండ్రుల కాలు మొక్కాల అంటే మా తల్లిదండ్రుల విషయంలో ఇది అడగాల, ఏదైనా గిఫ్ట్ కావాలని అడగాలన్నా ఇప్పుడు మీరు పెంచే విధానాన్ని బట్టి పిల్లలు కూడా రేపు పొద్దున తయారవుతారు. నలుగురిలో కూడా తల్లిదండ్రులు బాగా పెంచినారయ్యా అనుకుంటున్నారు. ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తాను. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ప్రతిదినం పాపలను, అమ్మ లేయమ్మా నీకు స్కూల్ టైం అవుతుంది ప్రార్థన చేసుకో, అమ్మ బైబుల్ ఒక దేయం బైబుల్ చదువుకోమ్మా, 1 నిమిషం ప్రార్థన చేసుకోమ్మా అంటే మనం పెంచేది విషయం లేదు, మనకు అర్థమైపోతుంది అండి అప్పుడే. ఈ పిల్లల్ని పద్ధతిగా పెంచుతున్నామా లేదంటే మనకి పిల్లలు ఏమైనా కొంచెం దూరం అవుతున్నారా, మనకేమైనా ఎదురు చెప్తున్నారా, దాని బాధ్యత మన మీద ఉంటుంది, బయట మీద ఎప్పుడు ఉండదు. కాబట్టి పిల్లల్ని మీ కంట్రోల్లో పెంచుకోవాలా. పాపకి ఏ విషయంలోనైనా అమ్మ ఇది చేయకూడదమ్మా, ఇది తప్పు, మనం ఈ రకంగా ఉండకూడదు. ఈ కాలంలో సెల్లులు ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ వేస్తున్నాయి. బాబు కూడా అదే స్కూల్ లేదు, వాడికి సెల్లు లేదులే, వాడికి సెల్లు ఇవ్వను నేను. ఈ సెల్లు విషయంలో సెల్లు అనేది ఎంత డేంజర్ అంటే అమ్మా, ఒక సైంటిస్ట్ తెలియజేసిన ఒక శాస్త్రవేత్త తెలియజేసిన మాట ఏంటంటే ఈ మొబైల్ చూడడం వల్ల మనిషి మెదడు ఇంత ఉంటుంది. మేబీ ఒకవేళ ఒక 70 గ్రామ్స్ అనుకోండి, 70 గ్రాములు అనుకోండి మెదడు బరువు. ఈ సెల్లులు మొబైల్ చూడడం వల్ల అట్నే కంటి చూపు చూసి ఆ యొక్క నరాలలో ఆ యొక్క రేడియేషన్స్ పోయి 70 గ్రాములు బరువు ఉన్న మెదడు 20 గ్రాములు అయిపోయింది. ఇప్పుడు ఈ బాధ్యత వహించాల్సింది ఎవరు? తల్లిదండ్రులే. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం తెలియదు, వాళ్ళకి ఏదో చూస్తున్నారు సెల్లు, వాళ్ళకి బయట వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏందే వాళ్ళు చూస్తారా, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చుంటారు. కాబట్టి నేను పాప కంటే నేను తల్లిదండ్రులకు చెప్పిన విషయం ఏంటంటే పాప విషయంలో పూర్తి బాధ్యత మీది. హల్లెలూయా. ప్రతిదినము నీ పేరు హేమా, తల్లిదండ్రుల మాట వినాలా. అంతే అన్న, పిల్లలు కామన్ అది. పిల్లలు మా బాబా కూడా అట్నే అంటాడు, ఎవరు అన్న పిల్లలు కూడా చిన్న టైంలో అట్నే అంటారు, ఎవరైనా అంతే. కాకపోతే దాన్ని మనం సరి చేసేటట్టు చూడాలి. లేదు నేను అట్ట కాదు, మంచిగా చెప్పి దేవుని వాక్యం ద్వారానే మాట్లాడతాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి.
మీ పిల్లలు కూడా రేపు పొద్దున నగరం చెక్కిన మూల కమ్మంలో వల్ల ఉండాలి. హల్లెలూయా. నగరం చెక్కిన మూల కమ్మంలో వల్ల అంటే రేపు పొద్దున మీరిచ్చే భవిష్యత్తును బట్టి వాళ్ళు మూల కమ్మంలో వాళ్ళు ఉంటారు. బాగా చదువుకున్నట్టు చేయాలి భక్తిలో. ఇంకోటి ఏంటంటే కూర్చోండి, ఎందుకు క్రైస్తవ జీవితం గురించి చెప్తా. ఈ లోకానుసారం వల్ల తల్లిదండ్రులకు బిడ్డలు అన్నం పెడతారో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ తల్లిదండ్రులకు అన్నం పెడుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన బోధనలో ఏ బోధనలో అన్యాయం లేదమ్మా. ప్రతి ఒక్క బిడ్డకు మంచి జీవితాన్ని ఇచ్చే బోధలు యేసయ్య బోధలు. దేవుడు చెప్పినది ప్రతి ఒక్క పాపం మనం విసర్జించాలి. ఆ పిల్లలకి ఏం తెలుసు చెల్లు గురించి? తెలుసా మాకు చెల్లులు ఇదా? నేను ఏదో వస్తుంది చూస్తున్నారు అంతే. కాబట్టి ఈ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. హెచ్చరికలని తల్లిదండ్రులకి. చిన్న పాపకి ఏం తెలియదు కాబట్టి తనకు మనమే నచ్చ చెప్పాలా. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉదయాన్నే లేపిన వెంటనే అమ్మ లేచినావా, మోకాల మీద ప్రార్థన చేసుకో. అమ్మ ఏమన్నా తింటున్నావా, ప్రార్థన చేసుకొని తిను. అమ్మ ఏమన్నా తాగుతున్నావా, ప్రార్థన చేసుకున్నావు. ఏదో ఎక్కడికైనా అంగడి పోతున్నా ప్రార్థన చేసుకొని పో. ఆటో ఎక్కుతున్నావా, ఆటో దిగుతున్నావా, ప్రతి నిమిషం ప్రార్థన నేర్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు సంతానం లేక హన్నా అనే ఒక ప్రవక్త ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆమెకు సంతానం లేక ఆయనకి 2 భార్యలు ఉన్నప్పుడు హన్నా పెనిన అంత ఆమెకి అన్నకు సంతానం లేనప్పుడు ఆ సంతానం గురించి ఆమె ఎంతో ఏడుస్తుంది దేవుని సన్నిధిలో. ఇప్పుడు మనకి ఆ కన్నీరు గార్చకుండా దేవుడు గొప్ప సంతానం ఇచ్చినారు మీకు. కాబట్టి ఆ హన్నా అనేది ఆమె ఆ యొక్క బాబుని ఎంతో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో పెంచింది. తర్వాత ఆమె ఆ భయభక్తుల్లో పెంచడం వల్ల ఇశ్రాయేలులోకి ఒక గొప్ప ప్రవక్త పుట్టాడు. హల్లెలూయా. ఒక మామూలు స్త్రీ అమ్మ, ఆమె ఒక మామూలు స్త్రీ. నాకు సంతానం లేదని దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని కనికరం చూపించి ఒక గొప్ప ప్రవక్తకి జన్మనిచ్చింది. ఆయన ఏమన్నా పుట్టడం ప్రవక్త అని ఏమన్నా బంగారుతో పుట్టాడా? పుట్టలే. ఆయన ఒక నార్మల్ పర్సన్, ఆయన ఒక మామూలు మనిషి. కానీ ఈ తల్లి అనే తల్లి బాధ్యత తీసుకొని ఆయన ఒక గొప్ప ప్రవక్తం చేసింది. హల్లెలూయా. ఆమె మామూలు తల్లి, బాబు మామూలు బాబే, కానీ తల్లి పెంపకం వల్ల ఆయన ఒక పెద్ద ప్రవక్త అయినాడు. ఈ కాలం చాలా మంది చదువుకున్నట్టు కూడా మామూలు గవర్నమెంట్ స్కూల్